చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన బలరాం నాయక్కు ఐఎన్టీయూసీ నాయకులు మల్లంపాటి ప్రభాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సంస్థ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఎన్ శ్రీధర్ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎండీగా బలరాం నాయక్ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ స్థాయి నుండి ఐఆర్ఎస్ అధికారిగా ఎదిగిన బలరాం నాయక్కు సింగరేణి కార్మికుల కష్ట నష్టాలు తెలుసన్నారు. డైరెక్టర్ పాగా పనిచేస్తున్న శ్రీ బలరాం నాయక్ గారికి మరి కొత్త సంవత్సరంలో గవర్నర్ అయిన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ శ్రీధర్ గారి పదవీ కాలం 9 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటికే మరి ఆయన 3 సంవత్సరాలు ఉండవలసిన పదవిని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ 9 సంవత్సరాలు కాలపరిమితి ముగియటంతో మరి రేవంత్ రెడ్డి గారు ఆయనని జిఏడిలో కలవమని చెప్పి ఏదైతే పేదల పెన్నిధి మరి బలరాం నాయక్ గారు కింద స్థాయి నుంచి మరి వచ్చి కార్మికుల కష్టసుఖాలు తెలుసుకున్న వ్యక్తి. గత 5 సంవత్సరాల నుంచి డైరెక్టర్ ఫైనాన్స్గా సింగరేణికి వచ్చి మరి అడిషనల్ బాధ్యతలు డైరెక్టర్ పాగా, డైరెక్టర్ పీపీగా, డైరెక్టర్ ఆపరేషన్గా మరి అన్ని డైరెక్టర్ పోస్టులు విధులు నిర్వర్తించి మరి కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులు, కార్మికుల యొక్క ఆర్థిక స్థితిగతులు మరి అన్నీ తెలిసిన మంచి మనసున్న మరి డైరెక్టర్ గారికి ప్రమోట్ చేస్తూ సిఎండ్ఎండిగా మరి కొత్త సంవత్సరంలో బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి వారికి అభినందనలు తెలుపుతూ అలాగే మరి చిన్న స్థాయి నుంచి మరి కార్మికుడి బిడ్డగా మరి ఆటో డ్రైవర్ స్థాయి నుంచి చిన్న పనులు చేస్తూ హాస్టల్స్లో కష్టపడి చదువుకొని ఐఆర్ఎస్గా సెలెక్ట్ అయ్యి సింగరేణిలో బాధ్యతలు స్వీకరించి మరి సిఎండ్ఎండిగా ఎదిగి మరి కార్మికుల సమస్యలన్నీ తీరుస్తారని ఆశిస్తూ అలాగే మరి హాస్పిటల్స్లో కానీ మరి అప్పుడప్పుడు 11 ఏరియాల్లో విజిట్ చేస్తూ కార్మికుల యొక్క ఆరోగ్య సిచ్యువేషన్ మీద కానీ కరోనా పీరియడ్లో కానీ వారి సేవలు మరవలేనివి. మరి వారు ఇంకా కార్మిక వర్గానికి ఎన్నో మంచి పనులు చేస్తూ కార్మికులందరినీ సిఎండ్ఎండిగా మంచిగా చూసుకుంటూ మరి కంపెనీని ఇంకా లాభాల బాటలోకి పయనింపజేస్తూ మున్ముందుకు సాగాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.